శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. ఈ రోజు హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. డిసెంబర్ 23న తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సచివాలయంలో వివిధ శాఖల ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన కోసం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడితికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్న నేపథ్యంలో హైదరాబాద్లోని పలు చోట్ల నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. సాయంత్రం 6:30కి రాష్ట్రపతి రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట వైమానిక దళ శిక్షణా కేంద్రానికి ప్రత్యేక విమానంలో చేరుకుని అక్కడి నుంచి 7 గంటలకి బొల్లారం నిలయానికి చేరుకోనున్నారు. దీంతో ట్రాఫిక్ కి సంబంధించిన ఏర్పాట్లని సైబరాబాద్ సిపి ఏకే మహంతి పర్యవేక్షించారు. రహదారికి ఇరువైపులా ఉన్న నివాసాలపై ఇప్పటికే పోలీస్ ఇంటెలిజెన్సీ సిబ్బంది నిఘా ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి విడిది కాలంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు చేయనున్నారు. సాయంత్రం హకీంపేట విమానాశ్రయం నుంచి బొల్లారం జంక్షన్ మీదుగా లోతుకుంట జంక్షన్ వైపు వచ్చే వాహనాల్ని మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.